Welcome to PCR Creations Photoshop classes with album design. ఈరోజు ఈ టిప్స్ అండ్ ట్రిక్స్లో ఒక వర్డ్ తీసుకొని మనం ఆల్బంలో ఈ విధంగా వెడ్డింగ్ అని టైప్ చేసినప్పుడు లేదా ఎనీ లెటర్స్ ఎనీ మ్యాటర్ మనం టైప్ చేసినప్పుడు ఆ వర్డ్ యొక్క లెటర్స్ మధ్యలో స్పేసింగ్ పెంచడం తగ్గించడం, అలాగే వాటి యొక్క విడ్త్ని ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా తగ్గించాలి, హైట్ ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా తగ్గించుకోవాలి, అలాగే స్మాల్ లెటర్స్ ఉన్నదాన్ని ఒక్కసారిగా అన్ని టోటల్ సెంటెన్స్ని లెటర్స్ని అన్నిటిని కూడా మనం క్యాపిటల్స్ ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటిది ఈరోజు తెలుసుకున్నాం. మెయిన్గా ఆ లెటర్స్ మధ్యలో స్పేసింగ్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఏ విధంగా పెంచుకోవచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు ఇది వెడ్డింగ్ అనేది స్మాల్ లెటర్స్లో ఉంది. దీన్ని క్యాపిటల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ డబల్ టీ ఉంటుంది క్యాపిటల్లో. దాన్ని క్లిక్ చేసామంటే డబల్ టీ మనకి ఒక్కసారిగా అన్ని క్యాపిటల్ లెటర్స్లోకి చేంజ్ అవుతుంది అనమాట. దీన్ని అగైన్ మనము డిజేబుల్ చేసినట్లయితే అది స్మాల్ లెటర్స్లోకి చేంజ్ అవుతాయి అన్నమాట. ఇది ఒకటి. తర్వాత ఇప్పుడు ఈ దగ్గర ఉన్నాయి, వీటి మధ్యలో నాకు గ్యాప్ కావాలి. దానికి ఏం చేయాలి మనం? ఇక్కడ చూడండి, ఈ దీంట్లో విఏ అని ఉంటుంది. ఇక్కడికి రాగానే ఒక హ్యాండ్తో ఒక ఏరో మార్క్ అనేటువంటిది మనకి సెట్ అవుతుంది అనమాట. దీన్ని ఇలా పెంచుతూ వెళ్తే ఆటోమేటిక్గా ఈ గ్యాప్ అనేటువంటిది స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏరో మార్క్ ఆటోమేటిక్గా అవి దగ్గరకు వస్తాయి. ప్లస్లోకి వెళ్తే రైట్ సైడ్ మూవ్ చేసామనుకోండి, ఈజీగా గ్యాప్ అనేటువంటిది వస్తుంది. లేదు, మనం డైరెక్ట్గా ఇక్కడ టైప్ చేయొచ్చు. 500 టైప్ చేశాను, స్పేస్ వస్తుంది. 200 చేశాను, ఓకే, 100 ఎంటర్. తెలుస్తుందా డిఫరెన్స్? ఇప్పుడు 600 ఇచ్చాను, ఎంటర్ చేశాను. సో ఆటోమేటిక్గా గ్యాప్ అనేటువంటిది ఫిల్ అవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు సర్టన్ లెటర్, ఈ లెటర్ని ఒకదాన్ని మాత్రమే నేను పెద్ద చేయాలి. అప్పుడు ఎలా చేస్తాం? ఈ విధంగా ఇక్కడ టీ ఉంటుంది, దీనికి ఏరో మార్కు అప్ అండ్ డౌన్ ఒక ఏరో మార్క్ ఉంటుంది. అంటే మనకి ఈ విధంగా పైకి కిందకి మూవ్ అవుతుంది అనమాట. వర్టికల్గా స్కేలింగ్ అనమాట. ఇది చూడండి, ఎంటర్ చేస్తే ఒక లెటర్ మాత్రమే పెద్దది అవుతుంది. ఇచ్చాను, ఎంటర్ చేశాను, అది టోటల్ వర్డ్కి వచ్చింది అనమాట. కంట్రోల్ జెడ్ చేద్దాం. ఇప్పుడు ఒక్క లెటర్ మాత్రమే మనము పెద్ద చేస్తాం. జరుగుతుందా? ఈ విధంగా ఒక్కొక్క లెటర్ని మనం పెద్ద చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడు ఈ ఒక్క లెటర్ని మనము చూడండి, ఇది ఇట్లా విడ్త్ అనమాట. హారిజాంటల్లీ స్కేలింగ్, లెటర్ యొక్క సైజు ఇంక్రీజ్ అవుతుంది. సింగిల్ లెటర్. ఓకే, ఎంటర్ చేస్తాం. చూడండి, కంట్రోల్ టీ చేసి మనం కొద్దిగా చిన్న చేసి మీకు డిఫరెన్స్ అనేటువంటిది ఈజీగా తెలుస్తుంది అనమాట. చూడండి, డబుల్ని మనం డబుల్నే పెద్ద చేయాలనుకుంటే చూడండి, మిగతా ఏ లెటర్స్ మనకి ఎఫెక్ట్ అవ్వమన్నమాట. అంటే మనం ఏ లెటర్ని అయితే పెంచాలనుకుంటున్నామో దాన్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసి ఈ ఆప్షన్స్ హారిజాంటల్ స్కేలింగ్, వర్టికల్ స్కేలింగ్ చేస్తే మనకి ఈ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు స్మాల్ టు క్యాపిటల్ చేసుకునేది తెలుసుకున్నాం. అలాగే ఈ వర్టికల్ స్కేలింగ్, హారిజాంటల్ స్కేలింగ్ అనమాట. అంటే హైట్ వస్తుంది, తర్వాత ఇట్లా అడ్డంగాను పెద్ద లెటర్ అవుతుంది అనమాట. ఈ విధంగా రెండు రకాలుగాను యూజ్ చేయొచ్చు. అలాగే వర్డ్స్ మధ్యలో స్పేసింగ్ అనమాట, అది కూడా చేసుకోవచ్చు. సో ఇది గ్యాప్ అనేటువంటిది మనకి ప్రతి లెటర్ మధ్యలో చూడండి ఈ విధంగా మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.